చాలా మందికి ఆమ్లెట్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఊరికే ఒకేలాగా వేసుకొని తింటే కూడా బోర్ కొడతది గదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే నచ్చుతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇది స్పానిష్ ఆమ్లెట్ అండి. రైస్‌లో కన్నా ఇది డైరెక్ట్‌గా తినడానికే బావుంటుంది. అవునా, నిజమా? ప్రొసీజర్‌లోకొస్తే చాలా సింపుల్ అండి. పైన ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆలు అనేది మనకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవచ్చు. నేనైతే సర్క్యులర్‌లా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆలు ఫ్రై అయినాక ఆనియన్ వేసి ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేయాలి. ప్యారలల్‌గా అది కుక్ అవుతుండగానే మనము ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్‌లోకి పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ ఏసాను. మీకు సరిపడంత వేసుకొని బాగా మిక్స్ చేశాక ఆనియన్ ఫ్రై అవుతుంది కదా! అదంతా స్ప్రెడ్ చేసేసుకొని ఆమ్లెట్ అంతా ఒక దగ్గర కాకుండా దాని మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకొని అలా అయినా డైరెక్ట్ తినొచ్చు. లేదంటే టమాటా కెచప్‌తోని తింటే చాలా బావుంటుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని.